భవత్ మీడియాకి స్వాగతం. వలిగొండ మండలం సుంకిసాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 28వ మహోత్సవాలు సందర్భంగా డాక్టర్ పైలా మాలారెడ్డి సాధన యుఎస్ఏ వారి ఆధ్వర్యంలో రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ ఆలయ అర్చకులు తెలిపారు. आयु करतारा क्षेम करतारा दृष्टि करतारा पुष्टि करतारा वृद्धि करतारा वरदा भवन्तु अखिल जगत भवन्तु सुरक्षित भवतु निशा निर्मल भवतु सर्वे विनाशकिना भवन्तु तदनुसारं भर्गं दुर्गं भूतानि స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ తమో దేవో న భూతో న భవిష్యతి. మన భారతదేశంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మన వలిగొండ మండలంలో సుంకిశాల గ్రామంలో మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి 28వ వార్షిక బ్రహ్మోత్సవం మన పైళ్ళ వంశస్థులు ఈ గుడి నిర్మాణం జరిపించి మల్లారెడ్డి గారు, తర్వాత సాధనా దంపతులు, తర్వాత అచ్చిరెడ్డి గారి దంపతులు, తర్వాత వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యులు ఉండి జరిపిస్తుంటారు. కాకపోతే ఇది 28వ వార్షికోత్సవంలో ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవంలో యాగశాల ప్రవేశము, తర్వాత గరుడ హోమము, మూలమంత్ర మాలామంత్ర హోమములు, నిత్య పూర్ణావతి కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ఇవాళ వైనతేయ హోమం జరిగింది, ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ధ్వజారోహణ సమయంలో గరుడ ప్రసాదం ఇవ్వడం ఉంటుంది. ఈ గరుడ ప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వివాహమై ఉన్న దంపతులకి సంతానం కలుగుతుంది అని గొప్ప నిర్వచనం. అందుకోసమే ఈరోజు ధ్వజారోహణ. సాయంకాలము 33 కోట్ల దేవత ఆహ్వానం, భేరీ పూజ దేవత ఆహ్వానం. భేరీ మోగించి 33 కోట్ల దేవతలని ఈ బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తాం. అప్పుడు దాంట్లో 33 కోట్ల దేవతల సమక్షంలో రేపు జరిగేటువంటి కార్యక్రమం, రేపు ఉదయం యజ్ఞశాలలో హోమ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత అభిషేక కార్యక్రమం జరుగుతుంది, నవకలశ స్నపనం ఉత్సవమూర్తులకి. దాని తర్వాత స్వామివారికి 11:30 గంటలకు వేలాది మంది భక్తి జనాల్లో సుంకిశాలలో ఈ ఆలయం వెనక భాగంలో కళ్యాణ మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపంలో స్వామివారికి శ్రీదేవి భూదేవిని వెంకటేశ్వర స్వామివారికి అప్పచెప్తూ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇది చాలా గొప్పనైనటువంటి కళ్యాణం. సుంకిశాల గ్రామంలో వేలాది మంది, ఒక 25,000 మంది కానీ 10,000 మంది కానీ వచ్చి కళ్యాణంలో కూర్చొని మహావైభవంగా భక్తుల సమక్షంలో భగవంతుడు ఆనందమైన కళ్యాణాన్ని స్వీకరించి భక్తులందరినీ కాపాడుతుంటారని గొప్ప అపారమైన నమ్మకం 28వ వార్షిక బ్రహ్మోత్సవంలో. తర్వాత రేపు సాయంత్రం కూడా స్వామివారి భేరీ దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన. ఎల్లుండి స్వామివారికి శతఘటాభిషేకం, ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం జాతరలాగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు స్వామివారికి దండం పెట్టుకొని, అయితే మనోభీష్ట ఎలా ఉండాలి, సేవ చేస్తూ స్వామివారి ఇచ్చిన అనుగ్రహం పొందాలి. అలాంటి సత్సంకల్పంతో ఈ బ్రహ్మోత్సవం కొనసాగుతుంది. అందుకోసమే ఇది మీడియా ద్వారా అందరికీ అందిస్తున్నాము. చూసిన వాళ్ళంతా, అంటే ఇక్కడికి రాలేని వాళ్ళు టీవీ ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ తెలుసుకొని భక్తితో మీ నమ్మకంతో ఈ స్వామి సేవ చేస్తే నమ్మకంతో చేసిన వాళ్ళందరి మనసులో మనోభీష్ట నెరవేరుతుంది. అందిన వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం చేయండి. సుంకిశాల సువర్ణశాల అనేటువంటి ప్రాకారాలతో నిర్మాణం ఏర్పడబడుతుంది, ఇంకా అభివృద్ధి అవుతుంది. భక్తులందరూ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.